తిరుమలలోని పాప వినాశనం జలాశయం వద్ద గంగమ్మకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు గంగమ్మకు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో 4 జలాశయాలు పూర్తిగా నిండాయన్నారు. మరో 2 జలాశయాలు కొంతమేర నిండాలన్నారు. భక్తుల అవసరం కోసం తిరుమలకు 50 లక్షల గ్యాలన్లు నీరు కావాలన్నారు. గడిచిన 11 నెలల్లో టీటీడీ ట్రస్టుకు 918 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయన్నారు. భారీ విరాళాలు రావడం టీటీడీ చరిత్రలో మొదటిసారని తెలిపారు. డ్యాములను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ శాఖను బిఆర్ నాయుడు అభినందించారు. శుభ పరిణామం. ఎందుకంటే మన టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే 4 డ్యాములు ఉన్నాయో అవన్నీ 2 డ్యాములు ఫుల్ అయిపోయి ఒక్కొక్క గేటు తెరవడం జరిగింది. అదే విధంగా ఇంకొక 2 డ్యాముల్లో 95% కూడా మొత్తం నిండు కుండల్లాగా తయారైనాయి. ఈ మనకు తిరుమలకి కావలసినటువంటి నీరు ఏదైతే ఉందో రోజుకి 50 లక్షల గ్యాలన్లు కావాలి. 50 లక్షల గ్యాలన్లో 25 లక్షల గ్యాలన్లు మనకి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మిగిలిన 25 లక్షల డ్యాములు వాటర్ ఈ 4 డ్యాముల నుంచి వస్తుంది. కాబట్టి రాబోయే 9 నుంచి 10 నెలల వరకు పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చూసే ఉంటారో, మీరు గత 11 నెలల్లో టీటీడీకి అత్యధికంగా టీటీడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి మనకు 918 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అవి డొనేషన్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే నిండు కుండలాగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకున్నాయి. ఇవన్నీ కూడా మనకి రాబోయే కాలానికి శుభ పరిమాణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.